ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు రాజన్న బిడ్డ సరిమిలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ రాజన్న రాజ్యం కోసం ఈరోజు మా సరిమిలమ్మ గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిస్మా, కాంగ్రెస్ పార్టీ యొక్క గత కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను మరలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు యాక్టివ్ చేసి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క గడప కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్లి వివరించడం జరుగుతుంది. అక్కడున్న సమస్యల మీద ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇల్లు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు ప్రతి ఒక్కరు కూడా మళ్లీ ఆలోచిస్తున్నారు, పునరాలోచిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి సరిమిలమ్మ గారి నేతృత్వంలో మేమందరం ఎంతో శ్రమించి కష్టపడుతూ ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క వార్డుకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్లడం జరుగుతుంది. నాతో పాటు కార్యకర్తలు కూడా, నాయకులు కూడా నడుం బిగించి పట్టుపట్టి వార్డు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు, మహిళలకు నెలకు సంవత్సరానికి ₹1,00,000, ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 ఉన్నటువంటి, అంటే ప్రతి నెలకు ₹8,333 కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైన పథకం. వికలాంగులకి ₹6,000 పింఛను, ఉచిత విద్య, మరి పెన్షన్, వృద్ధులకు పెన్షన్ ₹4,000, మరి రైతు భరోసా, మత్స్యకారులకు సంబంధించి మరి అన్ని పథకాలు కూడా, ముస్లిం మైనారిటీస్ సంబంధించి పథకాలు కానీ ఇంకా ప్రతి పథకం కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి సరిమిలమ్మ నేతృత్వంలో బలపరుస్తుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు కూడా నమ్మకం కలిగేలా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని నడుం బిగించారు. సరిమిలమ్మ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో మా ఇండియా కూటమిలో కూడా మేము ప్రధానమంత్రి చేసుకుంటున్నాం. ఇంకా నెల రోజులే ఉంది. ఆ నెల రోజుల్లో కూడా మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతున్నారు. సో ఆయన ద్వారాగా మేము దక్షిణ నియోజకవర్గానికి సంవత్సరానికి ₹100 కోట్ల తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్న అన్ని పనులు కూడా, డ్రైనేజ్ గాని, భూ నిర్వహతలు గాని, వెంకటేశ్వర మెట్ట భూ నిర్వహతలు గాని, ఇంకా ఇల్లులు గాని, ఇందిరమ్మ ఇల్లులు గాని, మరి జట్టి నిర్మాణం గాని, కాలుష్య సమస్య గాని, ప్రతి విషయం మీద నడుము పట్టి బిగించి మా సరిమిలమ్మ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ₹100 కోట్లు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని బాగుపరిచే బాధ్యతగా ఈ వాసుపల్లి సంతోష్ కుమార్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారాగా మరి దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు.